ప్రభాకర్ రెడ్డి మాట్లాడాడని, తెలుగుదేశం వాళ్ళు మాట్లాడినారని, ఇంకో పార్టీ మాట్లాడినారనేది నాకు అనవసరమైన విషయం. నేను క్లియర్ కట్ గా చెప్పేది ఒకటే, మా రాయలసీమ ప్రాంతంలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో అన్యాయం జరుగుతోంది. దానికి ఎంత దూరమైనా కొట్లాడతాను, ఎంత దూరమైనా కొట్లాడతాను. డెఫినెట్ గా నేను అన్న మాటకు కట్టుబడినా. ఈరోజు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతున్నాడు, అది జరిగింది, ఇది కదా జరిగింది. నేను ఒకటే అడుగుతున్నా, నీకు చేతనైతే అనంతపూర్ నుంచి పోయిన ఎయిమ్స్ ని ఎనికి తీసుకుంటా, కర్నూలు నుంచి పోయిన హైకోర్టుని ఎనికి తీసుకుంటాండి. అదేవిధంగా కడపలో కట్టాల్సిన స్టీల్ ప్లాంట్ కట్టించండి. నేనుగా చెప్పినది, మీకు ఏదన్నా కానీ ఉంటే గనా, నిజంగా ఉంటే గనా ప్రభాకర్ రెడ్డి పోయి రేవంత్ అడుగు. రేవంత్ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడిన మాట, నేను చంద్రబాబుతో 4 గోడల మధ్య మాట్లాడి దీనిని ఆపినాను అని. లిఫ్ట్ ఇరిగేషన్ ఆపితే అది తప్పు కదా, రాయలసీమ ప్రాంతానికి అన్యాయం కదా. ఇదే ఇంకో ప్రాంతంలో జరిగితే అక్కడ ఉన్న వాళ్ళు ఊరుకుంటారా? లేకుంటే నువ్వు అమరావతి ప్రాంతంలో జరుగుతోంది, అక్కడ అందరూ ఏకం కాలేదా? 29 గ్రామ ప్రజలు మొత్తం అంతా ఏదో ఇది జరిగిపోతుందని. ఈరోజు చంద్రబాబు నాయుడు రోజు పోతున్నాడు, అమరావతిని క్యాపిటల్ గా ప్రకటించండి అని, అమరావతికి 2 కోట్ల నిధులు కావాలని చెప్పేసి బ్యాంకుల దగ్గర పోతున్నాడు. ఎందుకు? ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ చేపించే బాధ్యత ఆయనకి లేదా? రాయలసీమ ప్రాజెక్టులు స్టార్ట్ చేయించాలని బాధ్యత లేదా? ఆయన నిన్న మీటింగ్ లో మాట్లాడినాడు. ఏం మాట్లాడినాడు? అంతా కలిస్తే 20 టీఎంసీల కంటే ఎక్కువ పోదు, దానికి ఏందంత పెద్దగా రాద్ధాంతం చేస్తున్నారని చంద్రబాబు నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడాడు. అదే పక్కన లోకేష్ ఏం మాట్లాడినాడు? లోకేష్ ఏం మాట్లాడినంటే ఒక్క టీఎంసీ కోసం యుద్ధాలు కూడా జరిగినాయని చెప్పేసి. మరి వాళ్ళే మాట్లాడుతున్నారు కదా. మీరు కేవలం పార్టీలలో మంచిగా కనపడాలని కాదు, ఈ ప్రాంతంలో ఖచ్చితంగా అన్యాయం జరుగుతుందనేది నేను చెప్తున్నాను. ఇదే శ్రీకాకుళంలో జరిగితే అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఊరుకుంటారా? విజయనగరంలో జరుగుతుంటే ఊరుకుంటారా? లేకుంటే గోదావరి జిల్లాలో జరుగుతుంటే ఆ ప్రాంతానికి అందరూ కలిసి మాట్లాడతారా లేదా?